డీలర్లు చిన్న చితక హోటళ్లు తెరుచుకునే వీలు లేకుండా పోయింది. పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న వారికి భోజన కష్టాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే భారతదేశంలో గ్యాస్ కొరతనైతే ఏర్పడింది. ఇప్పటికే పూర్తిగా గత వారం రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్లు నిలిపివేసినప్పటికీ ఒక్కొక్క నౌక భారతదేశం చేరుకోవడంతో అయితే కమర్షియల్ సిలిండర్లను కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేస్తామంటూ కేంద్రం అయితే ప్రకటన చేసింది. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ ఎల్పిజి గ్యాస్ గోదాం వద్ద ఉన్నా. అయితే ఈ రోజు నుంచి ఓవైపు కేంద్రం కమర్షియల్ సిలిండర్లను సప్లై చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా కమర్షియల్ సిలిండర్లు అయితే సప్లై చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పటివరకు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీలకి సరఫరా కాకపోవడంతో అయితే తాము హోటళ్ళకు కూడా సప్లై చేయలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయంటూ గ్యాస్ ఏజెన్సీ యజమానులు అయితే చెప్తున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా 70 గ్యాస్ ఏజెన్సీలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. అయితే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా చిన్న పెద్ద హోటళ్ళు అయితే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్ సప్లై కాకపోవడంతో కొన్ని హోటళ్ళు మాత్రమే ఏదైతే కట్టెల పొయ్యి పైన వంటలు చేస్తూ కూడా కొన్ని హోటళ్ళు మాత్రమే గత వారం రోజుల నుంచి కూడా నడుపుతూ ఉన్నారు. దాదాపుగా చిన్న హోటల్స్తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న బడ్డీ కొట్లు పెట్టినటువంటి వారందరూ కూడా కమర్షియల్ సిలిండర్లు వారికి అందకపోవడంతో అయితే ఎక్కడికక్కడ కూడా హోటళ్లను అయితే పూర్తిగా మూసివేశారు. భారతదేశానికి ఇప్పటికే 3 నౌకలు రావడంతో అయితే కొంత గ్యాస్ కొరత తగ్గుతుంది. ఖచ్చితంగా డొమెస్టిక్ సిలిండర్లతో పాటు కమర్షియల్ సిలిండర్లను సప్లై చేస్తామంటూ కేంద్రం ప్రకటన చేసినప్పటికీ కూడా ప్రకటన తగ్గట్టుగానైతే ప్రస్తుతానికైతే ఆచరణలు అయితే లేదు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది కానీ తమకు కేంద్రం నుంచి కూడా ఎటువంటి అధికారిక లేఖలు రాలేదు. అంతేకాకుండా కమర్షియల్ సిలిండర్లు తమకు సప్లై కాలేదు అంటూ కూడా గ్యాస్ ఏజెన్సీలు అయితే చెప్తా ఉన్నాయి. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కమర్షియల్ సిలిండర్లు వస్తేనే సప్లై చేసే అవకాశం అయితే ఉందంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి అయితే హోటళ్ళకు సంబంధించిన యజమానులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటన చేయడంతో వారు హర్షం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో అయితే వారైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఒక్క హోటల్లో, చిన్న హోటల్లో 5 నుంచి 10 మంది వర్కర్లతో పాటు పెద్ద పెద్ద హోటళ్లలో 30 నుంచి 40 మంది వర్కర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా వారందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటిలోకి కనీసం తినడానికి తిండి వెళ్ళే పరిస్థితి లేదంటూ కూడా వర్కర్లు అయితే గతంలో మనకు చెప్పారు. అయితే కేంద్రం ప్రకటనతోటి కొంత కమర్షియల్ సిలిండర్ సప్లై చేస్తే కొన్ని వంటకాలు చేయొచ్చు, అలాగే వర్కర్లకు పని ఇవ్వచ్చని యాజమాన్యాలు ఆశించినప్పటికీ కూడా ఇప్పటి వరకు సిలిండర్లు రాక వారికి సప్లై చేయకపోవడంతో అయితే ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి